హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అమెజాన్ ప్రైమ్లో వచ్చిన లాక్ కీ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మనం చూసుకోండి కదా 2016లోనే వచ్చింది. బట్ ఈ మూవీ ఏంటంటే ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ యాప్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. ఒక డీసెంట్ లేకపోతే ఒక వన్ టైం ఓటీటీ వాచ్. అని ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ స్టార్టింగ్లో 2 లీడ్ క్యారెక్టర్స్ అయితే ఉంటారు. సో ఒక అతను అయితే కిల్లర్కి అయితే ఉంటాడు, తనైతే ఒక లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాడు. ఇంకో అతను వచ్చేసి తనైతే ఒక సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ అనమాట. సో తన లైఫ్ అయితే చాలా కష్టాలు అయితే ఉంటారు. ఇప్పుడు లైక్ ఎలా చెప్పాలంటే లైక్ తను సూసైడ్ చేసుకోవడానికి కూడా అయితే రెడీగా ఉంటాడు. సో ఒక ఇన్సిడెంట్ తర్వాత లైక్ ఈ డబ్బున్న అతను ఉంటాడు కదా, సో వాళ్ళు డబ్బున్నతను అని పేద అతను, సో వాళ్ళిద్దరు ఒక టాయిలెట్కి అయితే వెళ్తారు. అప్పుడు ఆ డబ్బున్నతను సోప్ మీద కాలిస్తే జారి పడతాడు. సో అప్పుడు మిగతా జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, సో ఆ లాక్ కీ ఉంటుంది కదా జూనియర్ ఆర్టిస్ట్, సో ఆ డబ్బున్నతను దగ్గర ఉన్న లాక్ కీ అయితే తీసుకొని తన ఐడెంటిటీ అయితే లీవ్ చేస్తూ ఉంటాడు. అండ్ డబ్బున్నతను ఉంటాడు కిల్లర్, సో తన అయితే తన గతాన్ని అయితే మర్చిపోతాడు అనమాట. ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడే కనుక లైక్ ఈ మూవీలో 2 లీడ్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా, ఎస్పెషల్లీ వన్స్ ఈ డబ్బున్న అతను డబ్బు లేని జూనియర్ ఆర్టిస్ట్గా లీవ్ చేస్తుంటాడు కదా, సో ఆ సీన్స్ అయితే కొంచెం బాగానే అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కిల్లర్ మనం చూసుకుంటే కనుక లైక్ తనైతే తన పాస్ట్ లైఫ్లో తనైతే మనుషులు అయితే చంపుతూ ఉంటాడు. అండ్ ప్రెసెంట్ లైఫ్లో తనైతే కూరగాయలు అయితే కట్ చేసి ఉంటాడు. అండ్ తను ఒక హోటల్లో కూడా అయితే పనిచేస్తారనమాట. సో తన హోటల్ని తనే పైకి తీసుకెళ్ళి కొన్ని పోర్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లేస్ పై నాకేమనిపించింది అంటే లైక్ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. కొంచెం రన్ టైం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక ప్లేస్ పైన అంటే లైక్ ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, అవి అయితే కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో 2 క్యారెక్టర్స్ ఉన్నారు కదా, సో వన్స్ కిల్లర్ క్యారెక్టర్ నార్మల్ లైఫ్ లీడ్ చేసిన పోర్షన్స్ అయితే బాగున్నాయి. బట్ వన్స్ ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, సో తను తన డబ్బున్న లైఫ్ని లీవ్ చేసిన సీన్స్ కానీ తన క్యారెక్టర్ కానీ ఆ తర్వాత వచ్చిన సీన్స్ కానీ ఇంకా కొంచెం బెటర్గా చెప్పుంటే బాగుంటుంది. అండ్ మూవీ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్ అనమాట. లైక్ వన్ టైం వాచ్ అంటాం కదా, సో వన్ టైం ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. నేను ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు, నా సజెషన్ అయితే వద్దు, కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.